అభినందించవలసిన విషయం. ఈరోజు తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు ఎంత ఆస్తులు ఇచ్చారన్న సందర్భంగా ఏదైనా కార్యక్రమం చేస్తే చాలా మంచిదని చెప్పేసి నేను భావిస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసే శక్తిని శ్రీనివాసరావుకి ఆ భగవంతుడు కల్పించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సో మరొకసారి నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి ప్రోగ్రాలు గ్రాండ్గా చేయాలనేసి, ఆ శక్తి ఆ ఫైనాన్షియల్ సపోర్టు కంపెనీ ఇవ్వాలనేసి అందరికీ తరఫున నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్. భాగ్యలక్ష్మి ఒకసారి రా అమ్మ. కొద్ది ముందుగా సార్ రామ్మ రామ్మ. బయట ఉండి మేము ఎంత సహాయ సహకారం చేసినా ఇంట్లో ఉండి సపోర్ట్ ఇచ్చి మెంటల్గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత నీదే. నీ యొక్క సపోర్ట్ ఎల్లవేళ శ్రీనివాసరావుకు ఉంటుంది. మిమ్మల్ని ఇద్దరిని సత్కరించుకోవడం మా యొక్క ఫ్రెండ్స్ యొక్క బాధ్యత. పిల్లలు ముందుకెళ్ళండి నాన్న, పిల్లలు ముందుకెళ్ళండి. నాన్న వైపు అమ్మ వైపు శ్రీనివాసరావు వేసింది. కూడా ఒక వస్తువు ఏదో రూపంలోనూ ఇవ్వడం జరుగుతుంది. ఆ శ్రీకి మనందరూ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాం.
స్నేహితులు, నా మిత్రులందరికీ నమస్కారాలు. ప్రతి సంవత్సరం నేను మా అమ్మగారు చెప్పిన ఏవైతే మంచి ఆలోచన ఉందో అది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నాకున్న డబ్బుల్లో ఏదో కొంచెం దాచి పేదవాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ కార్యక్రమం చేయడానికి నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులు, అలాగే నా మిత్రులు. ఈ కార్యక్రమం చేయాలంటే ఒక 10 రోజుల నుంచి వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడానికి కొంచెం సమయం పట్టింది. సర్సిపల్లి అన్ని ఊర్లు తిరిగి ఎవరికైతే అవసరం వాళ్ళు పట్టుకునేసరికి మాకు ఒక 4-5 రోజులు పట్టింది. ఈ కార్యక్రమే కాదు, నేను ఏం చేస్తానన్నా మేము మీ వెనకాలలో ఉన్నాం, నువ్వు దిగు అనే నా మిత్రులు ఉన్నారు. ఆ మిత్రులు ఎవరంటే మన నాయుడు, రవి, మహాలక్ష్మణుడు, అలాగే మన సీన్మయ, బిఎస్ఆర్ సీన్మయ, బుజ్జి, వీళ్ళందరూ సంతోషు. వీళ్ళందరూ ఏంటంటే నాకు ఏదైనా పరమేశ్ బాబాయ్ ఏం కార్యక్రమం చేస్తానన్నా నేను ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మామూలు మనం ఒకటి తెచ్చేయడం కాదు కదా, పంచాలి, సరైన వ్యక్తులకి సరైన సమయంలో అందజేయగలగాలి. అప్పుడే దాని యొక్క విలువ అన్నీ అందుతాయని చెప్పి ఈ సమయంలో నాకు ఎప్పుడు తోడ్పాటుగా ఉండి నా వెనకాతలు ఉండి నడిపించి నేను కూడా రాత్రి 10 వరకు ఆ టోకెన్లు పంచడానికి సహకరించిన నా మిత్రులందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా సక్సెస్ అవ్వడానికి నా వెనకాతలు ఉండి నడిపిస్తారు. అలాగే మా కుటుంబ సభ్యులు వాళ్ళ నోకరాజు, మా అల్లలు కూడా ఏ కార్యక్రమం ఉన్నా ముందుకు ఉదయాన్నే వస్తారు. ఉదయాన్నే వచ్చి కొంచెం సాయం చేయడం, ఇలా అందరూ కలిపి సాయం చేస్తేనే నేను ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. సో నాకు ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా చిన్నాన్నగారు, మా మావయ్యలు, మా కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ నాతోనే ఉంటారు. నేను ఏ కార్యక్రమం చేస్తానని చెప్తారు. అదేవిధంగా మా వైఫ్ ఈ ప్యాకింగ్ చేయడానికి ఆల్మోస్ట్ 2 పిల్లలతో కష్టపడుతూ ఒక 2-3 డేస్ ఈ ప్యాకింగ్కే ఇబ్బంది పడింది, చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ కంటిన్యూ ద సేమ్. చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.